తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. ఫన్ బకెట్ భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఆ అబ్బాయి ఉమ్, భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా ముగ్గురితో, ఇది త్రిశూలు, హర్ష కొమ్మన, నేను. పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక 15 ఎపిసోడ్స్ వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు. మేమేందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు 2000 వ్యూస్ వచ్చినాయి మనకు, అది ఇది అనుకునేవాళ్ళు. ఒక 15th ఎపిసోడ్ తర్వాత బాగా క్లిక్ అయిపోయింది. బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని, ఒక ఆవిడ ఇలా ఫన్ బకెట్ అనేది ఒకటి జరుగుతుంది, పలానా చోట ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి, మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే, ఆ అబ్బాయి మధురానగర్లో హాస్టల్లో ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ, స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు. అరే వీళ్ళు ఏదో బాగున్నారు ఇద్దరు చూడడానికి, ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే, ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా, సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు. అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో ఫన్ బకెట్ భార్గవ్ ఉండేవాడు, వాడు కూడా వచ్చేవాడు. సో వచ్చాడు కదా, మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు. ఒక ఏదన్నా ఇది మరీ ఎడ్డి జోక్ ఏదైనా ఉందంటే అది నాతో చేయించేవాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూల్ అని అబ్బాయితో, ఫేస్ ఎవరిది సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది. సో అలా చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా. అట్లా భార్గవ్ గారు కూడా నేను చేస్తాను అంటే సరే చేరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు. అంటే నాకు ఫన్ బకెట్ నా వల్ల నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు. అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి మొత్తం, మీరు అందరూ మాట్లాడుకున్నారంటే. బ్యాడ్ నేమ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్, సింపుల్ చెప్తాను, జబర్దస్త్ అనేది ఉంది, దానివల్ల ఒక 50 మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది, బిగ్ బాస్ వల్ల దగ్గర ఇప్పటికి ఇన్ని సీజన్ల వరకు ఒక 90 మందికి పేరు వచ్చింది. 120 సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక 15 మంది 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు. దానివల్ల మేమందరం బతుకుతాం, కానీ మేము కూడా పెట్టుకోలేదు. కానీ ఈడు పెట్టుకున్నాడు, ఈడొక్కడు పెట్టుకున్నాడు ఫన్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్ ఈడేదో చేసేది ఏదో పని చేశాడు, మళ్ళీ మన ఫన్ బకెట్ పేరు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారు ఏంది మీ వాడు ఇది, మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే. మళ్ళీ అప్పుడు కదిలింది కదా మళ్ళీ, అవును ఎందుకు అది అయిపోయింది సడన్ గా? జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని. ఇప్పుడు మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రండాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి చేసుకునేవాడు. సో నేనేంటంటే నా గోల్ ఏంటి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్. సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక 50-60 ఎపిసోడ్ల వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా. ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము, తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏమనిందంటే సినిమాలు చేయాలి ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని. తర్వాత మా ఫన్ బకెట్ డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది. 100 ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా, మా డైరెక్టర్ మానేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము 100 ఎపిసోడ్స్ వరకు చేసినాం, మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు. ఇంకా తర్వాత కంటెంట్ లేదు, జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము, అది ఆపేసినారు. కంటెంట్ లేదు, జోక్స్ లేవు అంతే. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు, జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం. నువ్వు డైరెక్ట్ సినిమాలోకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి, లేకపోతే మధ్యలో పటాసు? డైరెక్ట్ సినిమాలే. డైరెక్ట్ సినిమా నేనే రాజు. ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతకు మణి. దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి. ఏదంటే ఈ నేరాజు నేను మధ్య స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన. అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది, ఓకే దీపు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా, టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా. అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియరు, సో అది పోగొట్టుకోవాలి, ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళు పటాస్ చేయన్నారు. సో 12 ఎపిసోడ్స్ అది చేసిన. ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా.
అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి, అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు, సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నా. అట్లా అచ్చా, అలా షిఫ్ట్ అయింది. అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా? 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన. అది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఉంది. అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది, ఓకే, టీవీ స్టేజ్ ఫియర్ ఉంది. ఉందా? ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి. పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని. ఆహా. చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని. అవునా? ఓకే. అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. 40. దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఒక 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతకమణి, తర్వాత కృష్ణార్జున, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తురావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వచ్చినాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా, అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట, కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి. బింబిసారా వాటిల్లో ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు, ఆర్టిస్టులు ఇది కావాలని. వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే, ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ, 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి. ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య వేస్తున్నాడు అని చెప్పి. ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేటర్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటుంది. అది అట్లా. కార్డు ఉందా నీకు? కార్డు లేదు. ఎందుకు అప్లై చేయలేదా? కార్డు తీసుకోలే ఇంకా. అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్లో తీసుకుందాం అని పోతే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినావు అమ్మా అన్నారు. ఒక సినిమా చేసినా సార్ అనే, ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు. సరే ఓకే అనుకున్నా. తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా. అట్లా ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము, ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం. ₹1,00,000 అంత ఉంది. కట్టాలి. నువ్వు కట్టాలి. 3 లక్షలు అంటుంటారు, తెలియదు ఎంత ఉందో అది. అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు. తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటి తేడా దానికి దీనికి? తేడా ఏముండదు. కార్డుకి నువ్వు ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు. తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా, దాని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి, ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది అట్లా. ఓకే, మినిమం ఎన్ని సినిమాలు అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి? నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి. ఓకే, అంటే ఊరికి ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు. అట్లా. మరి అప్లై చేస్తావా? అప్లై చేయాలి ఖచ్చితంగా. కానీ సడన్గా విట్ట ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా, అది తెలియదు కదా మనకు. ఎందుకు అది ఏమవుతుంది? అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు, రేపటి నుంచి ఒక 1 week షూటింగ్ అన్నారు. ఓకే, అంతా మాట్లాడేసిన, డేట్లు పంపించాను, నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా, అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే. ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు అంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దమ్మ, మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, కానీ అది ఎందుకో తెలియదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది, ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే
సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు, ఉమ్, ఉమ్, అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటామంటే ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్ కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే, దానికి ఇంత తీసుకున్నాం అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. ఉమ్, 50,000 అంటే లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్, మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు, చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లా ఉంటుంది. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, అవును, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు సత్య గాని, అవును, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు కానీ, బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు, అవును, తర్వాత మధ్యలో కొంచెం కనపడలేదు, తర్వాత డి రెడీ అవును, అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అవును, అవును, అది ఓకే. అది మనకు తెలియదు. కాదు, ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి రాజకీయాలు? అట్లేం ఆపరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు రైటర్ ఏమంటాడంటే, నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక, సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తున్నాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మహేష్ విట్టా బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్టా పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటాం, సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ ఇంత ఉంది, ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే నేను అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే ఇప్పుడు నాకు ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే ఇల్లు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు, ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1 లక్ష, 1.5 వీడికి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడొచ్చి కాళ్ళ మీద పడిపోతారా, 1 లక్ష రూపాయలు ఏం చాలంటారా, నువ్వేం అనుకోకరా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి, సార్ ₹1 డబ్బులు వద్దు నాకు ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో, ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. అది కూడా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రీగా చేసేస్తారు. పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేశవ నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు, ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు, బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను, సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాగానే ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు ఈయన 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సిందే. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది. అంటే
చెప్పలేం. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఏదే ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకో, అరే అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. వాళ్ళే వద్దన్న. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా, అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడింది. చూసుకున్నావా సినిమా? బాగుందా? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళు వైజాగ్ నుంచి వస్తుంటే నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు, సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో లే ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయన చూసి మహేష్ ఎలా ఉండవు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నాం హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సావు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని దిల్రాజు గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చి, నువ్వు ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ, ఇలా అండి అంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం లేండి అని చెప్పిన ఊరికే. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు, ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం. నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నా ఇట్లా బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే, అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు, నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు, నువ్వు నీలాగుంటే నచ్చుతావు, నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు, నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు, నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు, డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినా రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇట్లా అంటే ఇంకేముందరా హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలు అనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు. ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత 40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి. వచ్చిందంటే 40 లక్షలు కట్టా, వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది, ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన, దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు, ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8-9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1-2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే, అట్లా. ఓకే. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? ఏం కాదు, మెసేజ్లు పెట్టి ఏదేదో చీటింగ్ ఇది అది. వాడు మా డైరెక్టర్. వాడు ఏంటంటే ఇద్దరం కలిసి సినిమాలు చేసుకున్నాం. అప్పుడు వేరే పేరు ఉండేది కదా, సినిమా పేరు ఏంటి? అప్పుడు కల్ట్ గ్యాంగ్ అని ఉండేది. తర్వాత నేను రెన్యువల్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఆ కల్ట్ అనేది విశ్వక్సేన్ తీసుకున్నాడు, నేను మళ్ళీ ఉత్తుత్త హీరోలని మార్చుకున్నా. సో గొడవ ఏంటంటే, డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మా ఫ్రెండ్. సో పిలిచి రారా సినిమా చేసుకుందాం ఇద్దరము అనుకున్నాను. షూటింగ్ వరకు నేను పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ వాడు పెట్టాలి. షూటింగ్ అయిపోయింది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నాకు డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవన్నప్పుడు ఎట్లా, సరే ఇది కూడా నేనే పెట్టేస్తాలే అని చెప్పేసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన
పరిచయాలతో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరినీ కలుస్తున్నాం వాడిని నేను వెళ్ళి కలుస్తున్నాడికి మనోడు ఏంటంటే కొంచెం ఊహల్లో ఉండిపోయాడు. ఇది సినిమా అయిపోగానే ఇంత డబ్బులు వచ్చేసాయి, నేను ల్యాండ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఇది ఇది మొత్తం ప్లాన్ చేసి నేనేది ఫస్ట్ సినిమా బయటకు వచ్చేదాలని చెప్పి నేనున్నా. తర్వాత ఏమైపోయిందంటే ఇంక నేను ఇట్లా కాదు, ఇది ఒక 2-3 ప్రీమియర్ చేసేద్దాం రామానాయుడులో, ప్రీమియర్లు వేసేస్తే మనకు కనీసం ఏదైనా కొంచెం బస్ ద్వారానే వస్తుంది ఇండస్ట్రీలో అనుకొని నువ్వు మొత్తం ఫైనల్ అవుట్పుట్ రెడీ చేసేసి మనం ప్రీమియర్ వేసేసుకుందాం అంటే అప్పుడు వాడి మైండ్లో ఏం పడిందో కానీ నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రెడీ చేయను అన్నాడు. నేనేంటంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మొత్తం నమ్మి ఫైల్స్ అన్నీ మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎన్ని హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం ఏంటి అంటే ఎంత ఖర్చు అయింది అనేది అకౌంట్స్ రాసుకుంటున్నాను. లేదు ఇది అన్నప్పుడు మనోడికి ఏంటంటే పాపం అప్పటి వరకు అంటే నెగిటివిటీ వచ్చిందో మైండ్లో ఇది అయిపోతుందో లేదో అని, లేదంటే కనుక వాడికి నిజంగా డబ్బులు అవసరమైంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉంటే నేనే ఇస్తా కదరా నీకు అని. సరే ఇట్లా కాదు అగ్రిమెంట్ చేసుకుందాం మనము వచ్చిన తర్వాత ఇంత అని అంటే సరే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పిన. తర్వాత వాడు అగ్రిమెంట్ రాలేదు, నేను చేసుకోలేదు. నేనేమన్నా అంటే సరే అయితే నువ్వు సైలెంట్గా ఉంటే నేను సినిమా మొత్తం రిలీజ్ చేసేసి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత నేను పిలిచి నీకు కావాలి, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అంటే అప్పటికే ఇచ్చేసిన కొంచెం డబ్బులు, ఇవ్వాల్సింది ఇస్తా అన్న. అది దానికి అందరికి మెసేజ్లు పెడుతున్నాడా? దానికి ఏంటంటే వాడు మెసేజ్లు పెట్టేది ఏంద్రా అంటే వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఇంకొకటి గొడవ అయింది, నేను వచ్చి నా వర్షన్ నీకు చెప్పిన, అవతల ఇంకో 3వ పర్సన్ నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నేను చెప్పి నమ్ముతావు కదా. సో అట్లా ఏంటంటే మనోడు చెప్పిందంతా వాళ్ళు నమ్మారు, నమ్మేసి వాళ్ళు ఏదేదో సరే ఓకే పోనీలే మనం ఏమైంది, అది ఎందుకు రిలీజ్ అవ్వట్లా? ఉన్న డబ్బులంతా దానికే పెట్టేసిన. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్ప వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో ఈ నా కొడుకులందరూ తలా ఇంత వేసుకునే కానీ సినిమా అయిపోతుంది. జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి, ఏడు ముడ్లు పెట్టుకోవాలి ఎన్ని కామెంట్లు. నేను చెప్పినా క్లియర్గా, అరే మీరు ఇంత బాధపడతారు కదా మీ వాడికి పేరు రాలేదని, మీరే తలా ఇంత వేసుకొని సినిమా కొనండి, మీరే రిలీజ్ చేయండి, లేదా మీరే తలా ఇంత వేసుకొని సినిమా రిలీజ్కి హెల్ప్ చేయండి రా అంటే ఎవరు చేయడంట, జేబులోంచి ₹1 తీయరంట, ఊరికి ఇన్స్టాగ్రామ్ తీసి కామెంట్లు పెడతారంట. అది ఇప్పుడు రిలీజ్ అవుతుందా? రిలీజ్కి 30 లక్షలు కావాలి. సో ఆ డబ్బుల కోసం నేను అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే ఎంత లేదన్నా నెల అయ్యేసరికి ఒక 75,000 ఖర్చులు వస్తున్నాయి. ఇది హైదరాబాద్లో రెంటు, ఊర్లో రెంటు, ఇక్కడ ఖర్చులు అక్కడ ఖర్చులు అవి. ఓన్ హౌస్ అన్నా? ఓన్ హౌస్ అంటే అదే 40 లక్షలు కట్టాం కదా, వాడు కడతాడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది. సో ఇది ఓకే. పెళ్ళి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 8 years. ఎలా పరిచయం బెంగళూరులో మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా. సో పరిచయం అయిన తర్వాత ఓకే అనుకున్నా. బిగ్ బాస్ నుంచి రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసేసుకున్నారు. సరే మీరేం చూడొద్దు నేనే చూసుకున్నా ఒక అమ్మాయిని అని చెప్పి చూపించిన. సరే ఓకే వాళ్ళు తెలుసా అంటే లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చెప్పినాం. సరే వాళ్ళు ఓకే అన్నారు, మా వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకొని పెళ్లి చేసేసినారు అంతే. అంతే, పెద్ద రచ్చలు గిచ్చలు ఏం లేవు. కాదు లవ్ స్టోరీ ఇప్పుడు ఫన్ బకెట్ టైంలోనా? ఫన్ బకెట్ కాదు, 2017లో ఫస్ట్ అమ్మాయిని చూసాను నేను. ఎక్కడ? బెంగళూరు ఎందుకు వెళ్ళావు అసలు? మా చెల్లెలు అక్కడ జాబ్ చేసేది. నువ్వెందుకు వెళ్ళు? మా ఫ్రెండ్స్ అంతా అక్కడే కదా ఉండేది. బెంగళూరు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరులోనే సెటిల్ అయింది. సెటిల్ అయింది అక్కడ. పార్టీల కోసం వెళ్ళేవాడివి అంతే, ఇక్కడ తిరిగేవాడిని కాదు, బెంగళూరులోని బ్రివరీలు పబ్బులు అన్ని తిరిగేవాడిని బాగా. హైదరాబాద్ లో ఏం తెలియదు? హైదరాబాద్ ఏంది అడ్రస్లు కూడా తెలుసు నాకు హైదరాబాద్ లో ఏ ఒక్కడ ఉంటాయి పబ్బులు. ఇప్పటికి కొన్ని తెలుసు, ఏది మన పార్టీలకి ఎప్పుడైనా కలుస్తాం కదా, ఓకే ఫలానా పప్పు అంటే ఓకే. బర్త్డే పార్టీలకి వెళ్తున్నప్పుడు అంతే, పార్టీలు రోజు పార్టీలకి వెళ్తాం, బర్త్డేలకి వెళ్తున్నప్పుడు మనం. సో అట్లా పరిచయం అంతే. అచ్చా. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అన్నారో సరే మీరు చూడొద్దు నేనే చూసుకున్నా అని చెప్పిన. ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. నువ్వు ప్రపోజ్ చేసావా? ప్రపోజ్ చేసింది నేనే చేసా. నువ్వే చేసావా? ఓకే. మనం ప్రపోజ్ చేసేంత ముఖం ఏముంది, సెలబ్రిటీ కదా, ఏముంది సెలబ్రిటీ అయితే. నేను అడగడమే డైరెక్ట్ పెళ్ళి అన్నా. అప్పటికి ఆ అమ్మాయి చదువుకునేది. ఇట్లా నువ్వంటే ఇష్టము, సో మైండ్లో ఒకటి పెట్టుకొని నేనైతే మాట్లాడలేను, పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో నన్ను ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు నీ ముఖం చూపిస్తే నువ్వు ఓకే అంటే ఓకే. ఆ అమ్మాయి మీ గురించి తెలియదు కదండి అని. సరే ఓకే మామూలుగానే ఉందాము అనింది. సరే ఓకే మామూలుగానే ఉందాం, మీకు నచ్చినప్పుడు చెప్పండి అన్న. నేను చెప్పిన ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పింది నాకు. 2 సంవత్సరాల తర్వాత చెప్పింది నాకు కూడా ఓకే అని. లవ్వానికి మనం వెనకలబడి ఎంటబడి ఎన్ని ఏం మామూలుగానే ఉన్నా డైరెక్ట్ ఏదైనా మాట్లాడేస్తావు కదా, దానివల్ల ఏం నీకు ఇబ్బంది రాలేదా ఇప్పుడు ఇండస్ట్రీలో? వచ్చింది చాలాసార్లు. కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, కథ చెప్తారు,
సూపర్ ఉంటుంది కథ. ఎలా ఉంది ప్రొడ్యూసర్ పిలిచి అడుగుతాడు, ఎలా చెప్పారు డైరెక్టర్ కథ? చాలా బాగా చెప్పారు సార్, ఆయన చెప్పినట్లు తీస్తే బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్తా. సరే ఓకే షూటింగ్కి వెళ్తాం. ఇది చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లతో కూడా ఇది నాకు. షూటింగ్కి వెళ్ళిన ఒక వారం రోజుల తర్వాత నేను ఎందుకో కొంచెం డల్లుగా ఉంటా. ఎందుకు డల్లుగా ఉన్నావు అంటారు. అనగానే ఎందుకో అన్నా నాకు తేడా కొడుతుంది, ఇది ఇన్ని రోజుల నుంచి షూటింగ్ చేయి ఏ సీన్ కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇది నేను షూటింగ్కి వెళ్ళగానే ఏం చేస్తా అంటే వెళ్ళగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఈరోజు ఏమేమి సీన్లు, నేను లేని సీన్లు కూడా ఇప్పించుకొని చదువుతా. ఈవినింగ్ అయ్యేసరికి ఈవినింగ్ 4-5 అయ్యేసరికి ఆన్లైన్ ఎడిటర్ దగ్గర కూర్చొని మొత్తం చూస్తా, ఏం రాసినారు వీళ్ళు, ఏం వచ్చింది అవుట్పుట్ అనేసి. నాకు అక్కడ ఏదో తేడా కొట్టిందంటే చెప్పేస్తా, ఏదో తేడా కొడుతుంది నాకు ఈ సినిమా అంటే, ఏం మాట్లాడతావు నువ్వు, అందరు బాగుందంటారు నువ్వు బాగాలేదంట, ఏమో నాకు అనిపించింది. ఇలా హట్టే కొంతమంది డైరెక్టర్లు నాతో రెండోసారి ఫోన్ చేయరు నాకు. ఆ సినిమాలు అటర్ ఫ్లాప్ కూడా అయినాయి. నేను చెప్పిన ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అయింది. నేను ఇంకోటి ఏదంటే సింపుల్, ఇదేది భాగ్యనగరంలో గమ్మత్తు, ఆ మూవీ ఫోన్ చేశారు ఇట్లా చిత్రం సీన్ అన్న, అరే మొత్తం అందరు కమెడియన్లు కలిసి చేస్తున్నారా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అంటే, అన్న హ్యాపీ అన్న, మీ అందరితో కలిపి నేను ఒక వారం రోజులు షూటింగ్లో ఉన్నా అంటే హ్యాపీ కదా అని చెప్పి ఒప్పుకున్నా. పోయినా చెప్పారు ఇట్లా, ఇది డబ్బులు ఏమి ఇవ్వరా, అయిపోయినాకే ఇస్తాం అందరూ. సరే ఓకే అన్న. వెళ్తే మొత్తం ఇండస్ట్రీలో ఉండే కమెడియన్లు అందరూ ఉన్నారు మ్యాక్సిమం. అందరితో కూర్చొని మధ్యాహ్నం అందరం పెద్ద టేబుల్ వేసుకొని తినేవాళ్ళం, అంతా బాగుండింది. అంతా అయిపోయింది. రామానాయుడులో ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ వేసిన తర్వాత చూసినా ఓకే సినిమా అయిపోయింది. నేను పక్కన నిలబడిపోన్నా. శ్రీనివాస్ రెడ్డి అని వచ్చాడు, ఎలా ఉంది అని అందరిని అడుగుతాడు ఒక్కొక్కడిని. అన్న అదిరిపోయింది అన్న, అసలు ఎవడు గోలో వాడితే తర్వాత మంది అన్న అదే అన్న ఇదని అందరు నా దగ్గరికి వచ్చాడు, ఎలా ఉందిరా అన్న. ఏమన్నా కమెడీలు అందరూ ఉన్నారు, కామెడీ సీన్లు ఉన్నాయి కానీ నాకు నవ్వు రాలేదు ఆడే కానీ, ఒక 2 సీన్లు తప్ప. ఏమో నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బిందేమో తెలియదు నాకు కూడా. మేబీ అంటే నాకు నచ్చని సినిమాలు కూడా జనాలకు చాలా మంది హిట్ అయినాయి. ఇప్పుడు గీతా గోవిందంలో థియేటర్లో కూర్చుంటే అందరు నవ్వుతాను, నాకు నవ్వు రాలే. తర్వాత ఇదేది జాతిరత్నాలు కూడా థియేటర్ అంతా ఎగిరెగిరి నవ్వుతుంది, నాకు నేను అందరు నవ్వుతాను, నాకు నవ్వు రావట్లే, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ దొబ్బింది, చిప్పు దొబ్బింది రాలే అనేసి 2 సార్లు నవ్వు వచ్చింది సినిమా మొత్తంలో అని చెప్పి. ఇట్లన్నా ఏమో నా జడ్జిమెంట్ తప్పైండొచ్చు, నా ఒపీనియన్ ఇది అన్న. సరే ఓకే. ఆయన వెళ్ళగానే వీళ్ళందరూ బుద్ధి ఉందిలా నీకు, ఆయన అంత కష్టపడి సినిమా తీసి నువ్వు అట్లా అంటావా అన్న. నా ఒపీనియన్ అడిగాడు, ఒపీనియన్ చెప్పిన, తప్పేముంది. కొద్ది రోజుల తర్వాత వేరే షూట్లో ఆయన కలిసి నువ్వు చెప్పింది జరిగిందిరా, ఏదో మిస్ అయింది సినిమాలో, సరే ఈసారి ఏదైనా స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నేను పిలుస్తాలే అంటే. నేను చెప్పింది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు జరుగుతా అంటే జరిగిన తర్వాత ఇప్పుడు నాలో ఇన్బిల్ట్గా డైరెక్టర్ రైటర్ ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే ఒక వారం రోజుల తర్వాత షెడ్యూల్ అయిపోగానే నన్ను పిలిచి, ఏం మహేష్ ఏంది చెప్పు ఏంటి అంటే, నేను లేదండి సెట్లో కొన్ని మార్పులు చేయాలి, ఈ డిపార్ట్మెంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది కొంచెం ఇలా చేయాలని చెప్తా. ఇది డైరెక్టర్లు హట్ అయిపోయి వాడికి ఏం పని ఇవన్నీ చెప్పడానికి అది ఇది అని చెప్పేసి పిలవడం మానేస్తారు. అవి కూడా జరిగినాయి కొన్ని. అట్లా నాకేంటంటే నా కళ్ళ ముందర ఒకటి ఉన్న సంక్రాంతి పోతా అంటే, అరే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం మాట్లాడే బదులు ఏదో జరిగేటప్పుడే చెప్తే కరెక్షన్ చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం. అట్లా ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్ ఓటీటీ కూడా మనం మాట్లాడుకున్నాం లోపల కూర్చొని, ఏంది ఇది ఏదో ఒక్క స్పాన్సర్ కూడా రాలేదు, మాట్లాడింది మనిద్దరమే, స్పాన్సర్ రాలేదు, ఒక ప్రమోషన్ రాలేదు, ఏంటిది మనం అనుకున్నాం. మనకు మినిమం అనిపిస్తుంది కదా, అరే మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కానీ ఏదో తేడా కొడుతుంది లోపల మాట్లాడుకుంటాను. అందుకు నేర్చుకోవాలి, ఏది ఏ చెత్త ప్రోడక్ట్ అయినా కానీ సూపర్ అని చెప్పేది నేర్చుకోవాలి కొంచెం. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల మనం ఎదుగుతాం అంటే నేర్చుకోవాలి మెల్లమెల్లగా.